కావ్య వాళ్ళ అమ్మ అయితే వచ్చిందనమాట. వచ్చి మాట్లాడుతూ ఉంటే, మా వల్ల మీ ఫ్యామిలీ ఎందుకు గొడవలు ఆడుకోవడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటే, అక్కడ ఉన్న రుద్రాని ఏమో అబ్బబ్బబ్బబ్బబ్బా చేసిందల్లా చేసి మీ కూతుర్ని ఇటువైపు పంపించి ఆశ మొత్తం తీసుకున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే, తినైతే తలదించుకుంటూ ఉంటుందన్నమాట. మాది అలాంటి కుటుంబం మా పిల్లల్లో కానీ అలాంటిది లేదు అని చెప్పేసి అంటే, అక్కడ ఉన్న రుద్రాని ఏమో ఎంతకాలం మేము ఎదురు చూస్తున్న ఆస్తి అంతా మీ కూతుర్ని వలగొలిపి మొత్తం ఆస్తిని అంతా రాపించుకున్నారు కదా అని చెప్పేసి అయితే నానా మాటలు అయితే అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న కావ్య అయితే రుద్రాని వైపు కోపంగా చూస్తుందన్నమాట. నా కూతురికి కానీ మాకు కానీ ఎటువంటి ఆశ లేదు ఈ ఆస్తి మీద, అయినా కానీ ఈ ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నా సరే మా కూతురి మీద రాశారు అని అంటే అతను ఎంతో గొప్పవాళ్ళు కావచ్చు అని చెప్పేసి అంటూ ఉంటే, రుద్రాని ఏమో కావ్యాన్నేమో నాకు 2 లక్షలు అర్జెంటుగా కావాలని చెప్పేసి అంటే, ఇంత అర్జెంటుగా ఎందుకు కావాలో 2 లక్షలు తెలుసుకోవచ్చా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే, అక్కడికి వచ్చిన ధాన్యలక్ష్మి అయితే మేము అడిగిన డబ్బు ఇవ్వాల్సిందే, మేము అడిగాము అని అంటే దానికి ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేసావు అంటే మమ్మల్ని అవమానించినట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న కావ్య అయితే సైలెంట్గా చూస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ మాటలకైతే ఎందుకు ఇప్పుడు డబ్బులు కావాలని. స్వరాజ్ అయితే ఆఫీస్లో ఉన్నాడు. ఆఫీస్లో ఉంటుండగానే అయితే సిబిఐ వాళ్ళు అయితే జప్తు చేయడానికి అయితే వచ్చారనమాట. మీ మీ ఎవరో పెద్ద కొడుకు అయితే 100 కోట్లు అయితే ఇది చేశారు. ఆ 100 కోట్లని ఇప్పుడు మీ తాతయ్య గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే ఆ 100 కోట్లు ఖర్చు అయ్యాయి, మీరు అవి పే చేస్తారా లేదా, ఇప్పుడు అర్జెంటుగా మీరు ఆన్ ది స్పాట్ పే చేస్తారా, లేదంటే మీ ఆస్తిని జప్తు చేయమంటారా, విడదీయమంటారా అని చెప్పేసి అంటే తిను షాక్ అవుతున్నాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.